బెంగాల్ విభజన వెనుక ఉన్న ఉద్దేశాలేంటి? పెరుగుతున్న జాతీయవాదాన్ని అణిచివేయాలనే ఆలోచనతో కర్జన్ వచ్చాడు. ముస్లింలపై బ్రిటిష్ వారు అనుసరించిన చేదు వైఖరి ఇప్పుడు దయాదాక్షిణ్యాలతో భర్తీ చేయబడుతుందని, మరియు భారతదేశంలో బ్రిటిష్ పాలన యొక్క దీర్ఘాయువు ముస్లింల క్రియాశీల కూటమితో మాత్రమే నిర్ధారించబడుతుందని ఆలోచనను కర్జన్ వ్యాప్తి చేయాలనుకున్నాడు. ఈ విధంగా మనం మతపరమైన దృశ్యం యొక్క నేపథ్యాన్ని కనుగొంటే 1857 తిరుగుబాటు తర్వాత కొంతమంది బ్రిటిష్ పండితులు ఇది ముస్లిం కుట్ర అని నిరూపించడానికి ప్రయత్నించారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రాసిన ఇండియన్ ముసల్మాన్ పుస్తక ప్రచురణతో మరియు అతని క్రియాశీల కూటమితో ముస్లింల పట్ల బ్రిటిష్ వారి వైఖరి గణనీయంగా మారిపోయింది. అందువల్ల కర్జన్ మైనారిటీ స్పృహను మెజారిటీకి వ్యతిరేకంగా ఉపయోగించాలని, ఇది భారతీయ సమాజం యొక్క సంఘీభావాన్ని విచ్ఛిన్నం చేస్తుందని, భారత జాతీయ ఉద్యమం యొక్క సంఘీభావాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తుందని నిర్ధారించాలని కోరుకున్నాడు. అందువలన అతని క్రియాశీల ఎజెండా మైనారిటీ స్పృహ యొక్క భావన సృష్టించడం, బెంగాల్ విభజన ఆయన విధానాల్లో ప్రధానమైంది. బెంగాల్ అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటి మరియు అత్యంత సంపన్న రాష్ట్రంగా ఉండేది. బెంగాల్ జనాభా సమతుల్యంగా ఉంది. ఇందులో హిందువులు మరియు ముస్లింలు సంఖ్యాపరంగా దాదాపు సమానంగా ఉన్నారు. వారు బెంగాలీ, హిందువులు మరియు ముస్లింల మధ్య మతపరమైన వైరుధ్యం ఉండేది కాదు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జాతీయవాదం వ్యాప్తి చేయడానికి బెంగాలీ మేధావులు ప్రాథమికంగా బాధ్యత వహించారు. 19వ శతాబ్దపు ముగింపు యుగంలో మితవాద జాతీయవాదం, అతివాద జాతీయవాదం, విప్లవ జాతీయవాదం వంటి వివిధ జాతీయవాద ప్రవాహాలు వచ్చాయి. అన్నీ బెంగాల్ నుండే ఉద్భవించాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు ఇవి మళ్లించబడ్డాయి. బెంగాల్ భారత జాతీయవాదానికి నాడీ కేంద్రమని కర్జన్కి తెలుసు. బెంగాల్ గ్రాఫ్ యొక్క శ్రేయస్సు మరియు సమతుల్య నమూనా బెంగాల్ యొక్క అతిపెద్ద బలం. అందువలన కర్జన్ బెంగాల్ని విభజించాలని కోరుకున్నాడు. అటువంటి విభజనకు బెంగాల్ అసమానతలే కారణం. బెంగాల్ పశ్చిమ భాగం ఎక్కువగా ముస్లిం మైనారిటీ, హిందూ మెజారిటీ ఎక్కువగా ఉండేవారు. బెంగాల్ తూర్పు భాగం ఎక్కువగా ముస్లిం మెజారిటీ, హిందూ మైనారిటీ తక్కువగా ఉండేవాళ్ళు. అందువల్ల ఈ సందర్భంలో మైనారిటీ చైతం యొక్క కార్డును ప్లే చేయడం వల్ల పాలక వ్యవస్థ ఇది చాలా సులభమైంది. మహమ్మద్ ప్రవక్త కాలం నుండి ముస్లింలు తమ సొంత మాతృభూమి కోసం పోరాడుతున్నారని, దాన్ని వారికి ఇవ్వడానికి ఇది సరైన సమయమని కర్జన్ చెప్పారు. అందువల్ల ముస్లింలకు ప్రత్యేక మాతృభూమి డిమాండ్ నెరవేర్చడం బ్రిటిష్ వారి బాధ్యత. ఈ బుజ్జగింపు విధానమే బెంగాల్లో మతతత్వాన్ని సృష్టించింది. ఈ విభజన ద్వారా బెంగాల్ ఆర్థికంగా కుంటుపడటం కూడా సాధ్యమైంది. ఎందుకంటే తూర్పు బెంగాల్లో ముస్లిం మెజారిటీ రైతులు జనపనారను పండించేవారు. పశ్చిమ బెంగాల్లో హిందూ మిల్లు యాజమానుల యాజమాన్యంలో అనేక జూట్ ప్రాసెసింగ్ మిల్లులు ఉన్నాయి. కాబట్టి వారి మధ్య ఉన్న సంఘీభావం బెంగాల్ జనపనార ఆర్థిక వ్యవస్థకు ఆధారం. కానీ మతవాదం నేపథ్యంలో ఈ సామాజిక సంఘీభావం విచ్ఛిన్నమయ్యింది. అది చివరికి మతతత్వానికి దారితీసింది. ఇది బెంగాల్ జూట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కుంగతీయటానికి దారితీసింది. అందువల్ల కర్జన్ సామాజిక ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడానికి బెంగాల్ని విభజించాలని అనుకున్నాడు. ఈ సామాజిక ఆర్థిక సంక్షోభం జాతీయవాదం యొక్క పెరుగుతున్న ఆటుపోట్లను అణిచివేయటానికి సరిపోయే స్థానిక సమస్యలను సృష్టిస్తుంది. కానీ అధికారికంగా కర్జన్ బెంగాల్ ఒక పెద్ద రాష్ట్రమని మరియు దాని పెద్ద పరిమాణం కారణంగా పరిపాలనా నిర్వహణను సరిగ్గా అమలు చేయలేమని పేర్కొన్నారు. కానీ వాస్తవానికి ఇది బెంగాల్లో పెరుగుతున్న జాతీయవాదం భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నాయి. అందువల్ల కర్జన్ జాతీయవాద భావన సులభంగా తగ్గిపోయేలా స్థానిక సంక్షోభాన్ని సృష్టించాలనుకున్నాడు. కర్జన్ బ్రిటిష్ హోంమంత్రి రిస్లీతో క్లుప్తంగా సంభాషించాడు. బెంగాల్ ఐక్యత ఒక శక్తి, విభజించబడిన బెంగాల్ అనేక దిశల్లో లాగుతుంది. ఈ ప్రకటన చాలా బలమైంది మరియు ముఖ్యమైనది, ఎందుకంటే ఇది విభజించి పాలించే బ్రిటిష్ విధానం రూపకల్పనను ప్రతిబింబిస్తుంది. ఇది కర్జన్ ఉద్దేశాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.